పాదారవింద శతకమునందలి 30వ శ్లోకానికి ప్రవేశించాం. చిరాదృశ్యాహంసైః కథమపి సదా హంస సులభం నిరస్యంతి జాడ్యం నియత జడమధ్యైక శరణం అదోష వ్యాసంగాత్ సతతమపి దోషాప్తి మలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగళి. ఇందులో కూడా నానా అర్థాలతోటి కంపారిజన్ చెప్తున్నారు. ఇందులో కూడా కామాక్ష్యాః, కామాక్షీదేవి యొక్క పాదాబ్జయుగళి, శ్రీచరణములు అంటే పాద పద్మయుగము, కథమపి ఎలాగో ఎట్లాగో, హంసైః హంసల చేత, హంసలు అంటే హంసలు మామూలుగా ఆ పక్షి హంస, యతి ఆశ్రమమును అవలంబించిన వారి చేత, అది వారిని కూడా హంసలు అంటాం కదా, మనకి హంసలు అని చెప్పుకుంటున్నాం వాళ్ళని కూడా. చిరాత్ ఎప్పటికో ఎంతో కాలానికి, దృశ్య కనపడు చూడదగినదై, జాడ్యం జడత్వమును, జడత్వం అంటే కదలని తనము, అజ్ఞానము, రెండు అర్థాలు. నిరస్యంతి నిరసించినదై అంటే తొలగించినదై, సదా హంస సులభం ఎల్లప్పుడూ హంసలకు సులభమైన, హంసలకు తేలికగా లభించిన, నియత జడ మధ్యైక శరణం నియతంగా జలాల మధ్య ఉన్న, నియతముగా జడ మధ్యమే గృహముగా ఉన్న, రెండు రకాల అర్థాలు ఉన్నాయి ఇక్కడ. లడయోరభేద అని ఒక సూత్రం ఉందిట. అదేమిటంటే లాకి డాకి అభేదం. కొన్ని మాటల్లో బలమథన అని, మనకి సౌందర్య లహరిలో కూడా కొన్ని పుస్తకాల్లో బలమథన అని ఉంది, కొన్ని పుస్తకాల్లో వలమథన అని. బా వా రెండిటికి కూడా అలాగే బా వా రెండు ఎక్కడ ఒక్క మాటలో అవి రెండిటికి అభేదం. అవి బాన ఉపయోగించవచ్చు, వా కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఇక్కడ కూడా లా డా అభేదం. ఇక్కడ జడము అన్నారు, జలముగా కూడా మనం దాన్ని తీసుకోవచ్చు. రెండు రకాలుగా ఉపయోగించే విధంగా ఇక్కడ అలా నియత జడ మధ్యేక శరణం అన్నారు. నియత ఈ జడ మధ్యేక శరణం అంటే జల మధ్యేక శరణం కూడా చెప్పుకోవచ్చు. జల మధ్య ఏక శరణం అంటే తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? జల మధ్యంలోనే ఉంటుంది. కాబట్టి జల మధ్య ఏక శరణం, నియతంగా జలాల మధ్య ఉన్న అని ఒకటి, నియతముగా జడ మధ్యమే గృహముగా ఉన్న, అది రెండిటికి ఉపయోగించేట్టుగా అలా పెట్టారు. అది దోషాప్తి మలినం. దోషము అంటే మామూలుగా దోషము అని అర్థము. దోషము అంటే రాత్రి అని కూడా సంస్కృతంలో అర్థం ఉంది, నానా అర్థాల్లో. ఇక్కడ ఈ దోషము రాత్రిగా కూడా, రాత్రి సంబంధము చేత మలినమైన, దోషము యొక్క ప్రాప్తి చేత వికాసము విడిన, రెండు రకాలుగా. పయోజం, పయోజం అంటే పద్మము. పరిహసతి పరిహసించుచున్నది, సతతమపి ఎల్లప్పుడును. ఇది ఇందులో నానా అర్థాలతోటి ఇందులో కూడా రెండు భావాలు చెప్తున్నారు. అంటే అమ్మవారి పాదాలకి తామర పువ్వులకి పోలిక చెప్తూ, తామర పువ్వులని అమ్మవారి పాదములు ఎలా పరిహసిస్తున్నాయో అది చెప్తున్నారు. ఇందులో కమలాల చుట్టూ హంసలు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు. ఇది చాలా సాధారణం. హంసలు ఆ చుట్టుపక్కలే ఉంటూ ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి, తామర పూలు కూడా అక్కడే ఉంటాయి, ఆ మధ్యలో వెళ్తూ ఉంటాయి, ఆ పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా సహజమైన, సులభం. తామర పువ్వుల దగ్గరికి వెళ్ళడము ఈ హంసలకి చాలా సులభం. కానీ ఈ హంసలు పరమహంసలుగా మనం ఎవరిని చెప్పుకుంటున్నామో, ఈ పరమహంసలు హంసలుగా ఎంతో కాలం వాళ్ళ ధ్యానం, శ్వాస మీద
ధ్యానం పెట్టి యోగం ఎంతో ఆ నిష్ఠతోటి ప్రయత్నం చేస్తే తప్ప ఎంతో కాలానికి గాని ఎట్లాగో కష్టపడితే గాని కనిపించవు. అవి సులభతరం కాదు. తామర పువ్వులు హంసలకి చాలా సులభం. అవి జలమధ్యంలో ఉన్నాయి. అదే ఈ హంసలు జడ మధ్యంలో అంటే ఈ జడము అంటే ఇక్కడ ఒక అర్థం ఏంటి అజ్ఞానం. అజ్ఞానాన్ని విడిచి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఎంతో శ్రమ పడితే ఎంతో కష్టపడితే తప్ప ఎన్నో సాధనలతో కానీ పొందలేనివి ఈ సరోజాలు పాద పద్మాలు. అంటే ఈ పద్మాలకి హంసలకి ఎంత తేలికగా దొరుకుతున్నాయో మీరంత తేలిగ్గా దొరికిపోతారు ఆ హంసలకి. మేము ఈ ఈ పాదాబ్జములు ఎంతో కష్టపడిన హంసలు పరమహంసలుగా మారితే తప్ప వారికి ఈ ఈ పాదాబ్జములు దొరకవు. ఈ తామర పూలు దొరకవు. అది కాబట్టి ఇది ఒక పాయింట్. వాటిల్ని పరిహసించటానికి తామర పువ్వులని పరిహసించటానికి అమ్మవారి పాద పద్మాలకి ఉన్న ఒక విషయం అన్నమాట. ఇవి నిరసిస్తున్నాయట నువ్వేమిటి అని. ఆ తర్వాత కమలములు దోషాలు పొందినప్పుడు మలినమైపోతాయి అన్నారు. దోషాప్తి మలినం. దోషాప్తి మలినం అంటే సాయంత్రం అవ్వంగానే చీకటి పడిపోగానే తామర పువ్వు వడిలిపోతుంది, ముడుచుకుపోతుంది, రెక్కలు రాలిపోతుంది, ఎండిపోతుంది. అది అమ్మవారి పాద పద్మాలకి అది లేదు కదా. నిత్యము వికసించే ఉంటాయి అవి. అవి చిన్మయం. చిన్మయం అంటే మనం 16వ శ్లోకం ఆర్యాశతకంలో చెప్పుకున్నాం. మధుర ధనుష మహీధర జనుష. అందులో చిద్వపుష కాంచీపురే అని చెప్పుకున్నాం. చిద్వపుష అమ్మవారి శరీరం చిన్మయం. అటువంటి ఆ చిన్మయమైన శరీరంలో భాగమే ఆ పాదం. కాబట్టి అది కూడా చిన్మయమే. అటువంటి చిన్మయము దోషాలని పోగొడుతుంది. ఇదేమో దోషం చీకటి పడినప్పుడు ఈ పద్మం ముడుచుకుపోతుంది. ఆ పాద పద్మాలకి అవి ఎప్పుడూ చిన్మయమే. అవి ఎప్పుడు వాటికి దోషం అనేది లేదు. పగలు ఆ రాత్రి భేదం లేదు. ఏ రకమైన దోషాలు లేవు. అటువంటి ఆ అద్భుతమైన వికసనం కలిగిన ఆ పాద పద్మాలు ఈ 2 కారణాల చేత పద్మాలని నిరసిస్తున్నాయట. జాడ్యం నిరస్యంతి నిరసిస్తోందన్నమాట. సదా హంస సులభం నియత జడ మధ్యేక శరణం నియత జల మధ్యేక శరణం. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను మధ్యలో ఉంటాయి అవి. దోషాప్తి మలినం. కానీ అమ్మవారి పాదాలేంటి? అదోష వ్యాసంగా అసలు వాటికి దోషం అనేదే లేదు. కాబట్టి దోషమే లేనివి అంటే చిన్మయాలైనవి దోషాన్ని ఈ జాడ్యం అనే అజ్ఞానం. జాడ్యం అంటే ఏమిటి? అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టి ఈ హంసలకి అంత తేలికగా దొరకవు. కష్టపడేట్టుగా ఆ లోపల వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానం పొందిన తర్వాత ఆ పాదాలు వారికి స్ఫురణలోకి వస్తాయి. అప్పటిదాకా వారికి ఆ పాద దర్శనం జరగదు. ఆ పాద దర్శనం జరగాలంటే వాళ్ళలో ఉన్న ఈ జాడ్యం పోవాలి, ఆ దోషాలు పోవాలి. అటువంటి దోషాలనన్నిటినీ పోగొట్టగలిగి ఆ జాడ్యాన్ని పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ప్రసాదం చేసి హంసలని పరమహంసలుగా మార్చి అప్పుడు మాత్రమే వారికి ఈ సరోజము అందుతుంది, కనపడుతుంది. ఈ సరోజాన్ని
వాళ్ళు పొందగలుగుతారు. వారి హృదయ సరోజంలోకి ఈ అమ్మవారి పాద పద్మాలని, పాద సరోజాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఇక్కడ మామూలుగా ఈ యతి ఆశ్రమాలు 4 రకాలు అని చెప్తారు. అవి 4 రకాలు ఏమిటంటే సన్యాసుల్లో కుటీచకులు, బహూదకులు, తర్వాత హంసలు, పరమహంసలు. కుటీచకులు అంటే వాళ్ళు గుడిసెల్లో వాటిల్లో ఉంటారు. ఇళ్ళల్లో ఉండరు. గుడిసెల్లో ఉంటారు. తర్వాత వాళ్ళ వాడికి అంతకు మించి ఎక్కువ నియమాలు లేవు. 2 బహూదకులు. వీళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఒక పూట మాత్రమే ఉంటారు. పొద్దున్న ఉన్న గ్రామంలో రాత్రికి ఉండరు. తిన్న చోట నిద్ర చెయ్యరు. ఇది వాళ్ళకి నియమం. అంటే ఇన్ని రకాల సాధన చేస్తే తప్ప వారికి ఆ స్థితి రాదు. ఆ బహూదకులు. తర్వాత హంసలు. ఈ హంసలు అంటే క్షీరాన్ని, నీరాన్ని సెపరేట్ చేయగలిగిన శక్తి. అంటే పాలయందు ఉన్న నీటిని వదిలేసి పాలని మాత్రమే స్వీకరించగలిగిన శక్తి హంసలకుంది. అటువంటి శక్తిని పొందగలిగిన వారు హంసలు. అంటే ఈ మిథ్యా సంసారంలో ఉంటూ ఈ మిథ్యని వదిలిపెట్టి జ్ఞానం కోసం ఆ జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించేవాళ్ళు వాళ్ళు హంసలు. తర్వాత ఆ సత్య బ్రహ్మ అది పొందడం కోసం, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం కోసం నియమ నిష్టల్ని కలిగిన వాళ్ళు. అంటే చూడండి, సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఇన్ని రకాల నియమాలు పాటిస్తేనే వారికి ఇందాక మనం చెప్పుకున్నామే వ్రతదశాహ అని, అటువంటి దశలు, ఈ దశలనన్నిటినీ పొందిన తర్వాత వాళ్ళు పరమహంసలవుతారు. పరమహంసలకి మాత్రమే యోగ్యమైన ఆ పాద దర్శనం. తర్వాత పరమహంసలు ఆ చివరి భాగం అన్నమాట. వీళ్ళు జ్ఞానాన్ని పొంది ఆ అంటే ఏమిటో తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు పరమహంసలు. ఈ పరమహంసలుగా మారే ఈ శక్తిని అమ్మవారి ఆ పాద దర్శనం కోసం వాళ్ళు చేసే ఆ నియమాలకి, అంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేందుకు ఈ పాద ధ్యానం, దర్శనం కాదు, పాద ధ్యానం వాళ్ళకి ప్రసాదిస్తుంది. ఆ పాద ధ్యానంతో జరిగిన ఆ జ్ఞాన దర్శనంతోటి వాళ్ళకి అమ్మవారి పాద దర్శనం జరుగుతుంది. కాబట్టి ఈ జలము, జడము రెండిటికి చెప్తూ మనకి జలం మధ్యలో ఉన్న ఒక తామర పువ్వు, జడ మధ్యంగా ఉన్న ఒక మనిషి యొక్క హృదయ కమలము, ఆ తర్వాత ఈ జడత్వాన్ని వదిలించుకునేందుకు అమ్మవారి యొక్క పాద పద్మముల సహాయం. అంటే 3 రకాలు ఉన్నాయి చూడండి. ఈ మూడిటిని మనం అర్థం చేసుకుంటూ భావాన్ని పొందితే ఆ పాద దర్శనం కాదు, భావం మనకి కొంచెం పట్టుకోగలుగుతాం. ఈ 2 అర్థాలు చెప్తూ నానా అర్థాలతోటి, అంటే జలము, జడము అని చెప్తూ 2 రకాలుగా మనకి బోధ చెప్తుంటే ఒక కావ్యానికి చాలా రకాల ఆహ్, ఇన్ని ఆహ్, అవన్నీ ఆహ్, బాగా చెప్పగలిగినప్పుడే అది కావ్యము అనబడుతుంది. దానికి కొన్ని నియమాలున్నాయి. అన్ని నియమాలని పాటిస్తూ చేసిన కావ్యానికి చాలా గొప్ప పేరు, ప్రఖ్యాతి వస్తుంది. అటువంటి కావ్యమే ఇది. కాబట్టి ఇందులో ఆయన ప్రజ్ఞ ఎంత ఉందో, అంటే ఇదంతా అమ్మవారి నుంచి వచ్చింది కాబట్టి ఆ ప్రజ్ఞ అంతా ఇందులో మనకు కనబడుతోంది. కాబట్టి ఈ పయోజానికి, అమ్మవారి పాద పద్మానికి రెండిటికి ఉన్న భేదం చెప్తూ, ఈ పయోజము, ఈ మన కంటికి కనబడే ఈ తామర పువ్వునే మనం ఆ పువ్వు చేత్తో పట్టుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. అటువంటి అద్భుతమైన సహస్ర కమలాన్ని మనం చూస్తున్నప్పుడు చేతికి ఎంత మృదువుగా తగులుతుంది, ఎంత బాగా అనిపిస్తుంది అటువంటి పువ్వు చూస్తున్నప్పుడు. అబ్బా! ఇది చూస్తే మనకి అది చూడంగానే మనకి అమ్మవారి పాదాలు గుర్తు వచ్చేటట్టుగా అంత బాగా మనకి
మనసులో హత్తుకుపోయేటట్టుగా చెప్తున్నారు. అటువంటి ఆ పరమహంసత్వాన్ని పొందడానికి ఏమి చెయ్యాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? ఆ నియమాలని పాటిస్తూ ఆ పరమహంసత్వం అంటే అదే ఈ చిన్మయ శరీరం అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చిన్మయము అంటే సచ్చిదానందం. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే మరి ఆహ్, ఆహ్, చైతన్యమైన శరీరము, ఆనందం అంటే బ్లిస్సు చెప్పుకున్నాం. చైతన్యం. ఈ చైతన్యాన్ని మన మనసుల్లోకి ప్రవేశింపజేసి, చైతన్యం వస్తే జడత్వం కదిలిపోతుంది. అజ్ఞానం పోతుంది. ఈ అజ్ఞానం పోయిన తర్వాత ఆ చిన్మయత్వాన్ని మనకి కూడా ప్రసాదించి, ఆ ఆనందాన్ని మనకి కలిగించేది ఈ అమ్మవారి పాద ధ్యానం. ఇందులో ఈ జాడ్యము, జడత్వము, ఈ జడత్వానికి మనం ఇంకొక భావం కూడా మనం చెప్పుకోవచ్చు. జడము అంటే కదలిక లేనిది. ఈ పంచేంద్రియాల మధ్యలో ఉంటూ, ఇంద్రియాలన్నీ ఎప్పుడూ ఆలోచనలను రేకిస్తూ, మనసుని అధీనం తప్పేలాగా చేస్తూ ఉంటాయి. ఎప్పుడూ కదలికలిస్తూనే ఉంటాయి ఈ పంచేంద్రియాలు. ఆ పంచేంద్రియాల మధ్యలో ఉంటూ, ఈ కదలికల మధ్యలో ఉంటూ, కదలిక లేని స్థితికి ఈ హృదయ కమలం చేరాలి అంటే, అది కూడా జడత్వం పొందాలి. అంటే ఏ రకమైన కదలికలు లేకుండా నిశ్చల స్థితి, ఏకాగ్ర స్థితి. ఆ నిశ్చల స్థితిని పొందడానికి కూడా కావాల్సిన శక్తిని ఆ చిన్మయమైన అమ్మవారి ఆ పాదములు మనకి ప్రసాదిస్తాయి. అంటే పాద ధ్యానం చేస్తే చాలు ఇంత గొప్ప ఆ శక్తిని అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. మన హృదయ కమలంలో ఆ పాద కమలముల దర్శనం మనకి జరిగిపోతుంది. అటువంటి ఆ గొప్ప ఈ భావాలని మనకి ఇస్తూ అంటే ఆ జడత్వాన్ని పోగొట్టుకోగలిగితే అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే, ఆ జాడ్యాన్ని పోగొట్టుకుంటే అజ్ఞానం పోతే ఆనందమే. కాబట్టి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఆనందాన్ని పొందగలిగిన, ఆ సత్యాన్ని దర్శించగలిగిన శక్తి. పాదములు అమ్మవారి పాదములు అంటే సత్యం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అవి సత్యములైనవి అంటే ఎప్పుడూ ఉండేవి. జ్ఞానం. ఏ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకే జ్ఞానము అవసరం లేదో అది అనంతం. ఇది అని చెప్పలేని అనంతమైన శక్తి ఏదుందో అదే బ్రహ్మ. అదే ఆ చిన్మయమైన ఆ అమ్మవారు. అవే ఆ పాదములు. ఆ చిన్మయంలో భాగమే ఆ పాదములు. కాబట్టి అమ్మవారి శరీరంలో ప్రతి ఒక్క కణానికి అంటే మనం స్థూల శరీరంగా చెప్పుకోకూడదు. మనం ఎప్పుడు ఏం చెప్పుకోవాలి మంత్రమయం. అమ్మవారి శరీరం అంటే ఏమిటి? మంత్రమయం. ఆ మంత్రమయమైన ఆ షోడశి అమ్మవారి ఆ బీజాక్షరాల ఆ మంత్రంలో ప్రతి అక్షరము అటువంటి గొప్ప ప్రతి బీజాక్షరము అటువంటి గొప్ప బీజాక్షరం. ఏ బీజాక్షరాన్ని మనం పలికినా దానికి తగిన ఆనందం మనం పొందగలుగుతాం. కాబట్టి ఆ ప్రతి బీజాక్షరంలోనూ ఉన్న శక్తి ఏది ఉందో, ఎంత అద్భుతమైన అనంతమైన శక్తి ఉందో, ఆ శక్తి ఈ పాదములు అంటే మనం ఆ అమ్మవారి యొక్క మూడో భాగం దీనిలో కహే ఈల హ్రీం వాగ్భవకూటం హసకహల హ్రీం మధ్యకూటం సకల హ్రీం ఇది శక్తి కూటం. ఈ శక్తి కూటంలో ఉన్న ప్రతి బీజాక్షరము కూడా శక్తిమయమే. అందులోనే ఈ పాదములుగా వర్ణిస్తూ మనకి మనం ఏ ఏమి చేస్తున్నాం అంటే అమ్మవారి ఈ మంత్రాల్లో శక్తికూట ధ్యానం మనం చేస్తున్నాం. ప్రతి అక్షరము, ప్రతి పద్యము, ప్రతి శ్లోకము మంత్రమయమే. కాబట్టి ప్రతి ఆ అమ్మవారి ఆ పాదం అనుకున్న చిన్మయం. అది కూడా చిన్మయమే. అటువంటి పాద ధ్యానంలో మనకి వచ్చే ఆనందం కూడా చిన్మయమే. అంటే చైతన్యం. అటువంటి చైతన్యాన్ని మనం పొందుతున్నప్పుడు ఇప్పుడు అటువంటి సత్యం, జ్ఞానం, అనంతం అన్న ఆ భావం మనకేమివ్వాలి? ఎప్పుడూ ఆనందాన్నివ్వాలి. ఎప్పుడు ఆనందాన్ని అంటే
ఏదో ఒక కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఆనందంగా ఎలా ఉంటాం? బాధగా ఉంటుంది కదా! అనుక్షణం మనసులో ఆ బాధ మెదులుతూ ఉంటుంది కదా! మెదులుతూ ఉన్నప్పుడు ఈ ఆనందం ఎలా ఉంటుంది? అదే సాధనగా చెప్తున్నారు. ఏమిటంటే నమ్మావు కదా! ఈ నమ్మిన ఈ పాదములే నీకు అది దాటేందుకు కూడా శక్తిని ప్రసాదిస్తాయి. ప్రతి ఒక సమస్య మనని మనం డిసైడ్ చేసుకొచ్చినవే కాబట్టి ప్రతిది మనం దాన్ని దాటడంలో మనం కొంత పాస్ అవ్వాలి. అందులో ఒక పరీక్ష అది మనకి. ఆ పరీక్షని మనం దాటాలి. దాటడానికి కావాల్సిన శక్తిని మనం బాధపడుతూ కూర్చుంటేనో, ఏడుస్తూ కూర్చుంటేనో ఆ సమస్య తీరదు. మన మనసులు మనలో ఉన్న దాన్ని దాటగలిగిన శక్తి కూడా బయటపడదు. ఆ దాటగలిగిన శక్తి బయట పడడానికి అప్పుడేం కావాలి? అమ్మవారి పాదాలే పట్టుకోవాలి అంతే. గట్టిగా. ఇంకా కష్టం వచ్చింది ఇంకా గట్టిగా పట్టుకో అంతే. నువ్వు తప్ప నాకు ఇంకో వేరే శరణాగతి లేదు. నువ్వే. అంటే అప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇంకా కాస్త దృఢంగా పట్టుకోవాల్సినవి పాదములు. ఆహ్, అప్పుడు ఒక ఒకసారికి, రెండోసారికి మనసు నాకు ఎలాంటి పరిస్థితొచ్చినా నాకు సహాయం అందుతుందని ఒక ధైర్యం వస్తుంది. ఆనందంగానే ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం పొందగలిగిన సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే మాటలో చాలా ఉంది. ఆ శక్తిని మనం పొందగలిగిన ఆ ఆనందాన్ని పొందగలిగిన ఆ శక్తి ఈ మనకి పాదాలుగా వర్ణన చేస్తూ ఆయన పెద్ద విషయాలు మనకి చిన్న పద్యాల రూపంలో మనకి చెప్తున్నారు. ఇంత జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారాయన. హ్మ్. चिरादृश्याहंसैः कथमपि सदा हंससुलभम् निरस्यन्ति जाड्यं नियतजडमध्यैकशरणम् अदोषव्यासङ्गात् सततमपि दोषाप्तिमलिनं पयोजं कामाक्ष्याः परिहसति पादाजयुगली